ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ప్రసాదిస్తారు. మరికొద్ది గంటల్లో ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పు జరగబోతుంది. వృషభ రాశి వారు రాజ్యమేలబోతున్నారు. మరికొద్ది గంటల్లో వృషభ రాశి వారి జీవితంలో ఏ స్త్రీ కారణంగా మార్పులు జరగబోతున్నాయి? ఈ సమయంలో వృషభ రాశి వారు మరింత అభ్యున్నతి పొందడం కోసం చేయవలసిన దేవతారాధన ఏంటి, పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి వృషభ రాశి వారి జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. జాతక చక్రంలో గురు చండాల యోగం ఉన్నట్టయితే సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారని పండితులు చెబుతున్నారు. కులమత కట్టుబాట్లను నిబంధనలను వ్యతిరేకిస్తారు. వృషభ రాశి వారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సహాయం ఈ సమయంలో అందుతుంది. ఉద్యోగ సంస్థల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ పని బాధ్యత ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. ఎప్పటి నుంచో ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎక్కువగా వృషభ రాశి వారు శుభ కార్యక్రమాల కోసం ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. కెరియర్ పరంగా వృషభ రాశి వారు ఈ సమయంలో సానుకూల మార్పులను చూడగలుగుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారి ప్రతిభ సామర్థ్యం పెరుగుతాయి. సొంతంగా వ్యాపారం లేదా వెంచర్లు ప్రారంభించాలనే ఆసక్తి కలిగిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన సంబంధాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ఆరోగ్యకరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. వృషభ రాశి వారి మాట తీరును మెరుగుపరుచుకోవాలి. వైవాహిక జీవితంలో సహనంతో వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు రావడం వలన వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఖర్చు అధికంగా ఉంటుంది. కానీ వీరు చేసే ప్రతి ఖర్చు కూడా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది. భూమి కానీ, విలువైన ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారి సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారి సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి. విద్యార్థులు అనుకున్న విద్యా ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. సమయానికి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు యోగా వ్యాయామం చేయడం వలన వృషభ రాశి వారు ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనివలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ విషయాన్నైనా సరే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించడం మంచిది. వ్యక్తిగత జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అవివాహితులకు వివాహ సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. సంతానం యొక్క చదువుల కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో సహోద్యోగుల బాధ్యతలు కూడా మోయవలసి ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు తీసుకునే నిర్ణయాల వలన భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం ఉంటుంది. నిరుద్యోగులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఈ రాశివారు అనవసర పరిచయాలకు, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో వృషభ రాశి వారికి పరిచయమయ్యే ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. వీరి భవిష్యత్తు మంచి స్థాయిలో ఉండడానికి ఈ స్త్రీ కూడా కారణమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగం ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశంలో ఒక స్త్రీ పరిచయం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పై అధికారుల నుంచి మద్దతును పొందుతారు. ఈ స్త్రీ మీ ఉద్యోగ సంస్థలో సహోద్యోగి కూడా కావచ్చు. పై అధికారుల దగ్గర మీ గురించి మంచిగా చెప్పడం వలన మంచి ప్రమోషన్ పొందుతారు. ఉద్యోగ సంస్థల్లో చక్కటి గుర్తింపు ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చెడు వ్యక్తిత్వం కలిగిన స్నేహితుల వలన వృషభ రాశి వారు ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మీ స్నేహితుల్లో ఎవరు అలాంటివారు అనే విషయాన్ని ముందుగానే తెలుసుకుని
అటువంటి వారికి దూరంగా ఉండడం మంచిది. ఇక స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా చాకచక్యంగా తెలివిగా ఉండాలి. తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేస్తారు. దీనివలన ఈ సమయంలో వృషభ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఎంతటి సమస్య వచ్చినా సరే వృషభ రాశి వారు తమ తెలివితేటలతో పరిష్కరిస్తారు. ఈ సమయంలో వృషభ రాశి వారు కోపం వలన అనేక సమస్యలు వస్తాయి కనుక ఈ సమయంలో వృషభ రాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. రైతులకు ఈ సమయంలో సంతృప్తికరమైన పంటలు చేతికి అందుతాయి. డాక్టర్లకు, లాయర్లకు మంచి ఆదాయం లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులు సామరస్య ధోరణిలో ఉంటే బాగా రాణించగలరు, ప్రజాభిమానాన్ని పొందగలరు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను శుభకార్యాల్లో కలుసుకుంటారు. పెయింటింగ్, బంగారం, నూతన గృహయోగం, గృహాలంకరణ వస్తువులు సమకూర్చుకుంటారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. వస్త్రం, వెండి, బంగారు వ్యాపారులకు లాభం అధికంగా ఉంటుంది. ఇక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు లాభాల బాట పడతాయి. హోటల్ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల్లో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఇక వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకుంటే శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వలన వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వలన ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉన్నత స్థాయిని చేరుకుంటారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి సప్తశ్లోకం చదవడం వలన వృషభ రాశి వారు అన్ని విధాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తులసిమాల సమర్పించడం వలన వృషభ రాశి వారు ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. అనుకున్న లక్ష్యాలు కూడా సాధిస్తారు. ఇక ఈ సమయంలో వృషభ రాశి వారు మరింత అభ్యున్నతి పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్టయితే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. వీలైనప్పుడు గురు కవచం చదువుకోవడం వలన గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. వీలైనప్పుడు శనగలను దానంగా ఇవ్వాలి. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో లేదా దత్తాత్రేయుని ఆలయంలో ప్రసాద వితరణ చేయడం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. గురువారం రోజు గోశాలకు వెళ్లి గోవులకు ఉడకబెట్టిన శనగలను, ఉలవలను తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహం వృషభ రాశి వారికి కలుగుతుంది. సో చూశారు కదండి, మరికొద్ది గంటల్లో వృషభ రాశి వారి జీవితంలో ఏ స్త్రీ కారణంగా మార్పులు జరగబోతున్నాయి, ఈ సమయంలో వృషభ రాశి వారు మరింత అభ్యున్నతి పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్టయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.